Good morning viewers, this is Ratna English channel. I am Ratna Kumari. Before explanation, please subscribe to my channel. Today we will learn has, have. Has, have అనేది ఎలా యూజ్ చేస్తామో అనేది ఈరోజు నేర్చుకుందాము. has, have అంటే ఏంటంటే కలిగి ఉండుట. has, have అంటే ఏంటి? కలిగి ఉండుట. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉందని ఐ హ్యావ్ ఏ పెన్ అలా చెప్తాము కదా, అలా కలిగి ఉండటం అనే సందర్భంలో వీటిని యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి పర్సన్స్ అనేసి ఉన్నాయి కదా, ఐ, వి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్స్వి, ఈ, షీ, ఇట్, థర్డ్ పర్సన్స్ ఇవి ఉన్నాయి కదా. ఈ పర్సన్స్ ఏవైతే ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి హ్యావ్, ఏ పర్సన్స్కి హ్యావ్ యూజ్ చేస్తారు, ఏ పర్సన్స్కి హ్యాజ్ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఐ, వి, దే, యూ వచ్చేసరికి ఐ వచ్చేసరికి ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అని యూజ్ చేస్తూ దీనికి ప్లస్ ఇంకా ఏంటి ప్రొనౌన్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌను ఏదైనా కలిగి ఉన్నానని చెప్పడానికి ఈ హ్యావ్ యూజ్ చేస్తాం కదా. నౌను ఏదైనా ఒక వస్తువు నేమ్ కానీ నా కాడ ఉంది ఒక వస్తువు నేమ్ను ఇలా ఈ ఫార్మేట్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయవచ్చు. నెక్స్ట్ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఇవి వచ్చేసరికి హీ హ్యాస్ నౌన్ ఏదో ఏ పెన్, బుక్, ఏ గడ తనకు ఉన్నటువంటి కలిగి ఉన్నవి. షీ హ్యాస్ ఏ బైస్కిల్, ఇట్ హ్యాస్ ఏ అలా ఏదైనా ఏ వస్తువు ఏమున్నాయో అనేది కలిగి ఉండడాన్ని హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి చెప్తాము. ఇక్కడ వచ్చేసరికి ఐ, వి, యూ, దే వచ్చేసరికి ప్లూరల్ నౌన్స్కి హ్యావ్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్కి సింగులర్ నౌన్స్కి హ్యాజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ ఏ పెన్, వీ హ్యావ్ ఏ కార్, మాకు కారు ఉంది. యూ హ్యావ్ ఏ బ్యాగ్, మీకు బ్యాగ్ ఉంది. నెక్స్ట్ ఇది హ్యావ్ కింద వచ్చేటువంటి ఇవి ఎగ్జాంపుల్స్. హ్యాస్ కింద వచ్చేసరికి హీ హ్యాజ్ ఏ హ్యాట్, షీ హ్యాజ్ ఏ పెన్సిల్, రమ్య హ్యాజ్ ఏ బుక్. హ్యాజ్ మీద వచ్చేవి ఈ ఎగ్జాంపుల్స్, ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇవన్నీ హ్యాజ్ హ్యావ్ మీద. హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండుట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.